ఏపీ కేబినెట్లో మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ విమర్శలకు మంత్రులు సరైన కౌంటర్లు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ప్రతిపక్షాల విమర్శలకు సరిగా స్పందించడం లేదన్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు కౌంటర్లు ఇవ్వాలని సూచించారు. విమర్శలు వచ్చిన వెంటనే కౌంటర్లు ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. ఎక్కడ సమస్య వచ్చినా ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలని అన్నారు. మరోవైపు ఎల్నినోను ఎలా ఎదుర్కోవాలనే దానిపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఎల్నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలన్నారు ముఖ్యమంత్రి. నేతన్న భరోసాపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. అర్హులైన వారికి నేతన్న భరోసా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. మెగా డిఎస్సీకి ఢిల్లీలో ఆందోళనలను ముడిపెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ నేతల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రోయాక్టివ్గా మంత్రులు ముందుకు వెళ్లాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కూడా కేబినెట్లో చర్చించారు. ఇక ఏపీ కేబినెట్లో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. ప్రియా, ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా నేతన్న నేస్తం పేరుతో ఒక 25,000 ఆర్థిక సహాయం చేయాలి. నేతన్న భరోసా ఇవ్వడానికి 25,000 ఆర్థిక సహాయం చేయడానికి కేబినెట్ ఆమోదించింది. దీంతోపాటు 3,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా కేబినెట్ ఆమోదించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ ఒక 25 అంశాల ఎజెండాతో చర్చించి ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే కేబినెట్ సమావేశం ఎజెండా తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా చర్చించారు. ప్రధానంగా అందులో ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను వైసీపీ ఇక్కడ మనకి డిఎస్సీతో ముడిపెట్టి ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు మంత్రులు దీని మీద అలర్ట్ గా ఉండాలి. వైసీపీ చేసే దుష్ప్రచారానికి కానీ లేకపోతే వైసీపీ ఈ ఆందోళనలతో ముడిపెట్టి చేసే కార్యక్రమాలకు కానీ మంత్రులు వెంటనే తిప్పికొట్టకపోతే కనుక జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలని మంత్రులకు ప్రధానంగా సూచించడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో మనం ఇప్పుడు పార్లమెంట్ దగ్గర ముట్టడి, కాక్రోచ్ ఆందోళనలన్నీ చూస్తున్నాం. దానికి సంబంధించి ప్రధానంగా కేబినెట్ లో లింక్ చేస్తూ కూడా చర్చ జరిగింది. మంత్రులకు సీఎం చంద్రబాబు కొంత దిశానిర్దేశం చేశారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టడం, ఒకవేళ డిఎస్సీతో లింక్ పెట్టి ఇక్కడ కూడా ఆందోళన చేసే ప్రయత్నం చేస్తే కనుక వాటి మీద చాలా క్లారిటీతో ఉండాలి. ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి ఒక ఇండికేషన్ కూడా కేబినెట్ ఎజెండా సమావేశం తర్వాత మంత్రులతో చర్చించడం జరిగింది. దీంతో పాటు మంత్రులందరూ కూడా వెంటనే రియాక్ట్ అవ్వాలి. వైసీపీ చేసే విమర్శలకు కానీ వైసీపీ ఇస్తున్న కౌంటర్లకు కానీ ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు కొంత లేటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా చేస్తే కనుక తప్పుడు సంకేతాలు, తప్పుడు సమాచారం జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మంత్రులు రియాక్ట్ అవ్వాలి. ఈ బాధ్యత మంత్రులు తీసుకోవాలి. దీంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో జరుగుతున్న సంఘటనలకు బాధ్యత తీసుకుని ముందుకెళ్లాలి. మంత్రులందరూ కూడా సరైన కౌంటర్ ఇవ్వకపోతే కనుక వైసీపీ చేస్తున్న ప్రచారమే జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద చాలా అలర్ట్ గా ఉండాలనే విషయాన్ని కూడా మంత్రులు ప్రధానంగా సూచించారు. ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా కేబినెట్ సమావేశాల్లో కావచ్చు, ఇతరత్ర జరుగుతున్న సమావేశాల్లో కావచ్చు, మంత్రుల పనితీరు మీద సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే కంటిన్యూటీగానే వైసీపీ చేస్తున్న విమర్శలను మంత్రులు తిప్పికొట్టకపోతే కనుక జనంలో ఇబ్బందులు వస్తాయనే యాంగిల్లో కూడా స్పందించారు. మరి మంత్రులు దీని మీద కౌంటర్గా వెంటనే స్పందిస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సింది. మొత్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన అన్నిటి మీద కూడా వైసీపీ చేసే
ఆందోళన లింక్ పెడుతుంది కాబట్టి దానికి అలర్ట్గా ఉండాలని కొన్ని కీలక సూచనలు కూడా ప్రధానంగా ఈ సమావేశంలో ఇచ్చారు. దీంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేయడం, ఆగస్టు 1న ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంత్రులందరూ కూడా పాల్గొనాలి, పింఛన్లు ఒకరోజు ముందిచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనాలి, ప్రధాని టూర్ను సక్సెస్ చేయాలని కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మంత్రులు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ, జిల్లా మంత్రులు ఇంకా యాక్టివ్గా ఉంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే యాంగిల్లో చర్చ జరిగింది. ప్రియా. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.